శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపమన్యువు యొక్క కథ. పసివాడుగా ఉన్నప్పుడు మన్యువు పాలు కావాలని ఏడుస్తున్నాడు. తల్లికి ఏం చేయాలో తోచటం లేదు. పిల్లవాడికి ఆవు పాలు పట్టే స్థితిలో లేదు తల్లి. దుర్భర దారిద్ర్యంతో ఉన్న ఆమెకు ఆ పిల్లవాని ఏడుపు ఏ విధంగా మాన్పాలో తెలియటం లేదు. ఏదో ఉపాయం ఆలోచించాలని తలిచింది. ఏడుపు ఆపని పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంది. నీకు పాలు కావాలా, అంతేనా అంది తల్లి. అవును, పాలు కావాలి, ఆవు పాలు కావాలి అన్నాడు ఉపమన్యు కళ్ళు తుడుచుకుంటూ. తల్లి ఇంట్లోకి వెళ్ళింది. రాగులు ఎదురుగా ఉన్నాయి. వాటిని దంచి పిండిగా చేసింది. ఆ పిండిలో నీళ్లు కలిపింది. ఆ పిండితో కలిసిన నీళ్లు తెల్లగా పాలలా ఉన్నాయి. చిన్నపిల్లవాడు తెల్లనివన్నీ పాలనే అనుకుంటాడని, తేడా గుర్తించలేడని అనుకుంటూ, ఉపమన్యు ఇవిగో పాలు నాయనా, నీకోసం తెచ్చా అని పాలపాత్ర అందించింది. ఎంతో ఆత్రంగా తాగవచ్చినటువంటి ఉపమన్యువు ఆ పాలను చూసి వెంటనే గ్రహించాడు అవి పాలు కావని. అమ్మా, నన్ను ఇలా మోసం చేయడం తగునా నీకు అన్నాడు. ఆ రాగుల పిండి పాల వంక చూస్తూ ఉపమన్యుడు. తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాయనా, నీవన్నది నిజమేరా. మేనమామ ఇంట్లో నీవు ఆవు పాలు తాగావు, కానీ అడవిలో ఇలా బతుకుతున్నవానికి ఆవు పాలు ఎలా వస్తాయో చెప్పు అంది బతిమాలుతూ. ఆ పిల్లవాడు ఏడుపు మానలేదు. చూడు నాయనా, మన దుర్భర దారిద్ర్యం పోగొట్టేవాడు శివుడొక్కడే అంది. శివుడా, నన్నేం చేయమంటావో చెప్పు అని అన్నాడు ఉపమన్యం. తల్లి కొంగుతో మొహం తుడుచుకుంటూ ఉపమన్యుతో ఈ విధంగా అంది. నాయనా, నీవు ఆ శివుణ్ణి అర్చించు, పాలు కావాలని ఆ మహాదేవుణ్ణి ప్రార్థించు అంది. ఆ మాట నచ్చింది ఉపమన్యునికి. తను విన్నాడు. శివునికై తపస్సు చేసి ఆ దేవుని మెప్పిస్తే కోరికలు తీరుస్తాడని. అమ్మా, ఇంకా విచారించకు, మన దారిద్ర్యం ఇక తొలగిపోతుంది. శివునికై తపస్సు చేసి పాల సముద్రాన్నే అర్జిస్తాను చూడు అన్నాడు. ఉపమన్యువు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. నాయనా, ఇందులో అనుమానించాల్సింది ఏదీ లేదు. ఆ ఇందుకళాధరుడు, ఆ పార్వతీ వల్లభుడు నీ కోరిక తీరుస్తాడు. తల్లి అనగానే ఆ శివుడు ఎక్కడున్నాడో నాకు చెప్పమ్మా అన్నాడు. తల్లి మందహాసం చేసింది. శివుడు అఖిల జగముల్లోనూ ఉన్నాడు. శివుడు వెండికొండపై ఉన్నాడు, అలాగే మందర పర్వతంపై కూడా, హిమాలయాలపై, శ్రీపర్వతంపై, అక్కడ ఇక్కడ అనగా ఏమి, అన్నిటా శివుడున్నాడు. అందరికీ అతడే దిక్కు. ఆ శివుని కాక మరే వేల్పులను అర్చించకు, నీ మనస్సులో కూడా తలుచుకోకు అంది ఉపమన్యుని వంక చూస్తూ తల్లి. తల్లి చెబుతున్న మాటలు శ్రద్ధగా విన్నాడు. నీకు శివపంచాక్షరీ మంత్రాన్ని చెబుతాను అంది తల్లి. సర్వరక్షా మంత్రం అది. ఆ మంత్రం నీ నాలుకపై నిలిస్తే చాలు, నీకు దుర్లభమన్నది లేదు ఇక అంది. శివపంచాక్షరి బోధించింది తల్లి. విభూతిని నుదుట దిద్దింది. ఉపమన్యునికి చాలా ధైర్యం వచ్చింది. తల్లికి నమస్కరించాడు. శివుని సేవిస్తా, గొప్ప తపస్సు చేస్తా
అన్ని సిద్ధులు శివానుగ్రహం వల్లే పొందుతాను. అంతేకాదు ఆ శివుని మెప్పించి రప్పించదను శివుని ఇచటకి అన్నాడు ఉపమన్యువు. తల్లి పరమానందపడిపోయింది. పాలకడని తెచ్చిస్తా చూడు అన్నాడు ఉపమన్యువు. తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తల్లి ఆశీర్వదిస్తూ, నాయనా, శివుడు భక్తుల్ని రకరకాలుగా పరీక్షిస్తాడు, భ్రాంతి కలిగేలా చేస్తాడు, ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కోవాలి అంది. 5 ఏళ్ల పిల్లవాడు శిరస్సు మూర్కొంటూ, శివుడు ఎన్నెన్ని రూపాల్లో వస్తాడో ఎవరు చెప్పగలరు? మనిషిలా రావచ్చు, దివ్య పురుషుల్లా రావచ్చు, కిన్నెరల, యక్షులు, రాక్షస ఫణాదులలో ఎవరైనా సరే, సింహం, పులి, ఏనుగు, వృషభం, అశ్వం, వరాహం ఇలా ఏ రూపాన్నైనా ధరించవచ్చు శివుడు. అంతేకాదు కాకి, గ్రద్ద, చక్రవాకము, గరుడ పక్షి, పావురము, నెమలి ఇలా ఇలా ఏ రూపాలు అయినా సరే ఆ శివుడు రావచ్చు. అంతేకాదు గోమాతలాగా, దూడలాగా, కోడిలాగా, లేడిలాగా ఏమో ఏ రూపమైనా ధరించవచ్చు అన్న తల్లి మాటలు శ్రద్ధగా వింటున్నాడు ఉపమన్యువు. ఇంకా అన్నాడు కుతూహలంగా, ఇంకా పాములు పోగులతో, పాముల హారాలతో, పాముల జంజాలతో, పాముల జడలతో రకరకాలుగా అలంకరించుకుని రావచ్చు అంది తల్లి. ఉపమన్యువు ఆలోచిస్తున్నాడు. ఒకసారి జోగిలాగా వస్తాడట, ఒకసారి వేల కొలది బాహువులతో వస్తాడట, ఒకసారి తెల్లని వానిగా వస్తాడట, మరోసారి నల్లని వానిగా వస్తాడట. ఇన్ని రకాలుగా ఏ విధంగానైనా శివుడు రాగలడా? తనను గుర్తుపట్టగలడా? ఉపమన్యువు చెక్కిడి చేర్చి చింతిస్తున్నాడు. తల్లి పిల్లవాడి మనసు కనిపెట్టింది. నాయనా, భయపడకు. శివుణ్ణి నమ్మి భక్తితో తపస్సు చేస్తే ఆ మహాదేవుడే నిన్ను కరుణిస్తాడు, నీవు కోరిన వరాలను ఇస్తాడు అంది పిల్లవాడికి ఉత్సాహం కలిగిస్తూ. ఉపమన్యువు తపోదీక్షతో హిమాలయాలు చేరాడు. గంగా తీరాన 8 ఇటుకలతో ఎంతో అందంగా దేవాలయాన్ని కట్టి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. నందికేశుని శివుని ముగ్ధుడై ప్రతిష్ఠించాడు. విభూతి శరీరానికి అద్దుకున్నాడు. రుద్రాక్షమాలలు దాల్చాడు. ఉపమన్యువు పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్చరిస్తూ శివలింగార్చన చేస్తుంటే కాలం తెలియటలేదు. ఆ బాలుని ఘోర తపస్సుకు విఘ్నం కలిగించాలని శాపగ్రస్తులైన మౌని పిశాచాలు చాలా కల్లోలాలు సృష్టించిన ఉపమన్యువు బెదరక శివ పంచాక్షరీ జపం చేస్తున్నాడు. ఆ పిశాచాలు ఆ పంచాక్షరీ నాదాన్ని విని తమ తామసభావం వీడి ఆ ఉపమన్యునికి ఉపచారాలు చేయడం మొదలుపెట్టారు. మనోనిగ్రహం వీడక ఒంటికాలిపై తపస్సు చేస్తూ, కొంతకాలం కందమూలాలు భక్షిస్తూ, ఆకులు తింటూ, కొంతకాలం కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు. వాయుభక్షణ చేస్తూ ఉపమన్యువు అనితర సాధ్యమైనటువంటి తపోదీక్షలో ఎన్నో ఏళ్లు గడిపాడు. ఆ ప్రాంతమంతా పరిమళాలు వెదజల్లుతూ అమరేంద్రుడు తన దేవతా సమూహంతో, అప్సరోగణంతో, వజ్ర కిరీటంతో ఐరావతాన్ని ఎక్కి అక్కడికి వేయించేశాడు. ఇంద్రుడు వైభవంతో ఆ ఉపమన్యుని దరి చేరాడు. నాయనా, నీ తపస్సుకు నేనెంతో సంతసించాను, వరం ప్రసాదింపవచ్చాను అన్నాడు. ఉపమన్యువు వెంటనే, దేవేంద్ర, నా మనస్సు ఎప్పటికీ ఆ శివునిపై నిశ్చలంగా ఉండేటట్లుగా వరమియ్యండి అన్నాడు. ఇంద్రునికి ఆశ్చర్యం, కోపం కూడా కలిగి, ఉపమన్యు, ఇంత వైభవంతో వచ్చి వరం కోరుకోమంటే కాదని ఆ శివుని వలనే వరం పొందాలనుకుంటున్నావుగా? ఆ శివుని గురించి నీకు తెలియదా? ఆయనకు ఏ సంపద ఉందని నీకు ఇస్తాడు అంటూ పరిహాసం చేశాడు ఇంద్రుడు. ఉపమన్యునికి శివుని నిందించుట బాధ కలిగించింది. దేవేంద్ర, నా కోరికలన్నీ తీర్చేవాడు ఆ శివుడే. మరి ఎవ్వరి వద్ద నుండి నేను వరాలు కోరను. ఆ శివుని మహాత్మ్యం విను. పశుపతికి భిన్నమైన మాటలంటే త్రైలోక్యలక్ష్మిని పోగొట్టుకున్నట్లే. శివుని భజనలో కాలం గడపాలి కానీ ఇతరములైన కథలు, భజనలు వినరాదు. దేవేంద్ర, ఇది విను. ఒక దినమర్ధ దినము
ఒక దిన మర్ధదినము నేనొకడు ముహూర్తంబు నేనే ఒక క్షణమే నన్న నమ్మకమైన భక్తి అనురదు సకలేసుననుగ్రహము సమకూరనిచో సకలేసు అనుగ్రహము సమకూరనిచో. ఓ స్వర్గాధిపతి, నీ స్వర్గం కానీ నీ స్వర్గాధిపత్యం కానీ బ్రహ్మపదం కానీ మరేదైనా గొప్ప వరం కానీ నేను వెనుకాడక త్యజించి శ్రీ కరుణాళుడైనటువంటి శివుని సేవక వృత్తిని స్వీకరిస్తా. ఎక్కడైనా ఎవడైనా జన్మ మృత్యు జర వ్యాధి నుండి మోక్ష ప్రశస్త భాగ్యం పొందాలి అంటే శివానుగ్రహం లేకుండా సాధ్యమా మహేంద్ర, తెలుపు నాకు అన్నాడు ఉపమన్యువు. మహేంద్రుని మాటలకు ఏ విధంగానూ చలించలేదు. మహేంద్రుడు అలానే మునిని వీక్షిస్తున్నాడు. నెమ్మదిగా చెబితే నా మాటలు నీ మనసుకు ఎక్కటం లేదా మునీంద్ర అంటూ కోపంతో ఇంద్రుడు, ఎవండా రుద్రుడు, వరం ఎవ్వనిచే కొనదలించి తెచ్చటనుండు, దవ్వుకో దాపుకో దాపక చెవ్వన చెప్పుము అంటూ కసిరాడు ఇంద్రుడు. ఉపమన్యువు శివమహిమలు చెప్పాడు. ఆ ఉపమన్యుని శివమహిమ ఉపన్యాసాన్ని ఆలకిస్తున్నాడు మహేంద్రుడు. ఉపమన్యునికి ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈశ్వరుడే పులింగమీశ్వరి శ్రీలింగమెందు నిరుహురచే ఈ విశ్వము వ్యాప్తం బగుచు నానస్వరముగా తేజరిల్లు ఆదిత్యపతి. కనుక ఇక మాటలు మాను, నేను శివుణ్ణి మాత్రమే సేవిస్తా, నేను ఏ ఇతర దేవుళ్లను తలవను అంటూ ఉపమన్యువు చెప్పి, ఈ ఇంద్రుడు ఇంకా పోడెందుకనో, ఇంక శివుడు నాపై అనుగ్రహించడేలను అని చాలా చింతించాడు. మనసులో శివపంచాక్షరి జపిస్తున్నాడు ఉపమన్యువు. అంతలో ఆకాశంలో ధవళకాంతులు వ్యాపించాయి. ఇంద్రుడు ఐరావతంతో అదృశ్యమయ్యాడు. వృషభవాహనుడై ఉమాసహితుడై పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఉపమన్యువునికి. ఏం వరం కోరుకుంటాడు ఉపమన్యువు? శివుడే సాక్షాత్కరించాక ఏం కోరుకుంటాడు ఉపమన్యువు? శివుడే సాక్షాత్కరించాక ఉపమన్యువు ఈ శివుని పరీక్షకు నిలబడి నెగ్గటమే వరం అనుకున్నాడు శివుడు. నా మనసులో ఎల్లవేళలా నీపైన భక్తి నిలవాలి. మా ఇంట బంధువులతోడ క్షీరాన్న భక్షణంబు వసుగు, మా ఆశ్రమంలో నీ ఉండాలి. ఉపమన్యువు పరమశివుని పాదాలపై మోకరిల్లాడు. ప్రసన్నవదనుడై శివుడు ఈ విధంగా చెబుతున్నాడు. నిత్య యవనాన్ని సర్వజ్ఞత్వాన్ని ప్రసాదిస్తున్నాను. అంతేకాదు పాలసంద్రంబు నీ సజ్జనుండు, నీ ఆశ్రమంలో లింగమై నేను ఉంటా అంటూ కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరిస్తూ అదృశ్యమయ్యాడు మహేశ్వరుడు. ఉపమన్యువు శివభక్తి పారవస్యంతో వేగంగా వెళ్ళి తల్లి పాదాలకు నమస్కరించాడు. అలనాటి పిండి పాలు పిల్లవాడికి ఇంత భక్తి మార్గాన్ని చూపించాయా అని గతాన్ని తలుచుకుంటూ ఉపమన్యుని తల్లి కుమారుని ఆశీర్వదించింది. అది ఆ విధంగా ఏమిటంటే పిండి పాలు ఇచ్చినటువంటి తల్లి చక్కటి మార్గాన్ని చూపించి ఆ శివుణ్ణి చేయించమంది. ఆ శివుడే అంతర్యామి, ఆ శివుడే మోక్షకారకుడు. అందుచేత ఆ శివుణ్ణి ప్రార్థించమని చెప్పినతోడనే ఆ ఉపమన్యువు కూడా అలాగే వెళ్ళి తపస్సు చేసి ఆఖరికి ఈ దేవేంద్రుడి వరాలిస్తాలను కూడా తిరస్కరించి ఆ పరమశివుడి కోసమే తపస్సు చేసి మెప్పించి వరాలు పొంది ఆ శివుణ్ణే తన ఆశ్రమంలో ఉంచుకునేటట్లుగా వరాలను పొంది ధన్యుడయ్యాడు ఉపమన్యువు. స్వస్తి.